భీముడికి 10,000 ఏనుగుల బలం ఉంది. ఇంత 10,000 ఏనుగుల బలం ఉన్న భీముడు కూడా ఒక పాముకు భయపడ్డాడు. భీముడు ఒక రోజు రాత్రి నడుచుకొని వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు ఒక గుహని చూశాడు. ఆ గుహ లోపల ఒక పాముని చూశాడు. పాము చాలా భయంకరంగా ఉంది, చాలా లావుగా ఉంది, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆ పాముని చూసి భయపడిపోయి అలాగే స్తంభించిపోయి ఉండిపోయాడు. ఆ పాము ఏం చేసిందంటే దగ్గరకు వచ్చి భీముడిని మొత్తం చుట్టేసింది, తినేద్దామని చెప్పేసి. సో చెడు జరగబోతోంది కదా, నక్కలు బాగా అరుస్తున్నాయి, ఎన్విరాన్మెంట్ లో కొద్దిగా తేడా ఉంది. ధర్మరాజుకి అర్థమైంది. ద్రౌపదిని అడిగాడు భీముడు ఎక్కడా అని. బయటికి వెళ్ళారు అని చెప్పింది. అటో పక్కన నక్కలు అరుస్తున్నాయి, ఏదో జరగబోతోంది అని చెప్పి భీముడు అడుగుజాడల్ని బట్టి బయలుదేరాడు ధర్మరాజు. ఒక దగ్గరికి వెళ్ళేసరికి ఈ గుహ కనిపించింది. ఆ గుహ లోపల భీముడిని ఇలా పాము చుట్టేసి కనిపించింది. అప్పుడు ఆ పాముతో మాట్లాడతాడు, నువ్వు అసలు ఎవరు? నా తమ్ముడిని కొంచెం వదిలిపెట్టు, నీకు నా తమ్ముడు బదులు నీకు ఏ ఆహారం కావాలంటే ఆ ఆహారాన్ని నేను తీసుకొచ్చిస్తాను, నీకు వదిలే అంటాడు. ఆ పాము అంటుంది, నేను వదలను, నాకు ఇప్పుడు ఆహారం కింద దొరికాడు కాబట్టి నేను ఇప్పుడు తిని తీరుతాను, నువ్వు ఎంత చెప్పినా నేను ఒప్పుకోను అంటుంది. ఇప్పుడు ధర్మరాజు అంటాడు, నా పేరు యుధిష్ఠిర, నేను ధర్మరాజుని, నేను చెప్పానంటే ఖచ్చితంగా